టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతి శుక్రవారం ఏదో ఒక కొత్త సినిమా రిలీజ్ కావడం కామన్. అయితే ఈ శుక్రవారం ప్రేమికుల రోజు కూడా వస్తుండడంతో ఆ రోజును మంచి సినిమాలతో సెలబ్రేట్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇక ఈ శుక్రవారం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని సినిమాలు సందడి చేయనున్నాయి. కానీ అందులో ఎక్కువగా పాత సినిమాలే ఉండడం విశేషం. ఫిబ్రవరి 14న విశ్వక్సేన్ లైలా, బ్రహ్మ ఆనందం రాజా గౌతమ్ కాంబోలో తెరకెక్కిన బ్రహ్మ ఆనందం, విక్కీ కౌశల్ రష్మిక జంటగా తీసిన చావా చిత్రాలు రాబోతున్నాయి. వాటితో పాటు ఇంకొన్ని చిన్న చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక అదే రోజున ఏకంగా 3 పాత సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కరోనా టైంలో థియేటర్స్లు లేకపోవడంతో ఓటీటీలోకి వచ్చింది సిద్ధు జొన్నలగడ్డ కృష్ణ అండ్ హిస్ లీలా మూవీ. ఇప్పుడు ఈ మూవీ టైటిల్ ను ఇట్స్ కాంప్లికేటెడ్ పేరుతో మార్చి రిలీజ్ చేస్తున్నారు. స్క్రూ మై జాబ్, స్క్రూ బెంగళూరు, స్క్రూ ఎవ్రీథింగ్, నాకు నువ్వు కావాలి. గతేడాది ఆరెంజ్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రాలను రిలీజ్ చేస్తే ఫుల్లుగా సందడి చేశారు. ఆరెంజ్ సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఎన్ని షోలు వేస్తే అన్ని షోలు హౌస్ఫుల్స్ అయ్యాయి. థియేటర్స్ అన్ని కూడా మ్యూజిక్ కాన్సర్ట్ లా మారిపోయాయి. లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేసేవాడి నాకు కావాలి. జాన్ జాన్ జాన్, అది ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు. అదే మాదిరిగా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీని కూడా తెలుగు ఆడియన్స్ ఎక్కువగా సెలబ్రేట్ చేశారు. ఈసారి ఈ వ్యాలంటైన్స్ డే కి మళ్ళీ ఈ 2 చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ఇలా వ్యాలంటైన్స్ డే వీకెండ్ లో 2 కొత్త సినిమాలు రిలీజ్ కానుండగా 3 పాత సినిమాలు సందడి చేయనున్నాయి.